'ఆంధ్ర కింగ్' తాలూకా ట్రైలర్ రివ్యూ గురించి చూద్దాం భయ్య. 'ఆంధ్ర కింగ్' అంటే ఏదో పెద్ద లెవెల్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే నేను ఎదురు చూసాను. అంతగా ఏం లేదు భయ్య. అంటే ట్రైలర్ గురించి కాదు. ముందల అసల 'రామ్' స్టోరీ సెలక్షన్ గురించి చూద్దాం. 'రామ్' అయితే ఒక బిల్డప్ స్టోరీ సెలెక్ట్ చేస్తే ఒక రేంజ్‌కెళ్ళిపోయిద్ది అనైతే నమ్ముతా వచ్చాడు. కానీ ఈ సినిమాలో అన్నా ఒక అంటే మంచి స్టోరీయే పిక్ చేస్తాడు అనైతే నేనైతే అనుకున్నాను. మీరనుకోవచ్చు ఫ్యాన్‌ని హీరోకి తెలియజేసే స్టోరీయే కదా! ఎందుకు మంచి స్టోరీ కాదనుకుంటున్నావు? అదే గదా! ఏ ఒక్క ఫ్యాన్ అయినా గాని కోరుకునే డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటి ఇష్యూ అనైతే మీరనొచ్చు. కానీ అదొక డ్రీమ్ ప్రాజెక్టు అనేది కాదు భయ్య. అంటే మీకంటే మీ ఫ్యాన్స్‌కెలా ఉండిద్దంటే, ఆ హీరో వచ్చి మా ఫాన్స్‌ని కలిసి మా ఫాన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తే అదొక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. కానీ అక్కడ స్టోరీ ఏముంది? మనోడు అంటే ఆ ట్రైలర్‌లో తెలిసినంత వరకైతే తెలిసినంత వరకు స్టోరీ అయితే చెప్తాను చూడండి. అంటే మనోడైతే అంటే సినిమాలకి 'ఉపేంద్ర' అంటే పెద్ద హీరో 'ఆంధ్ర కింగ్' అని. ఆయన సినిమాలకెళ్ళి బాగా అంటే ఆయన్ని బాగా ఇష్టపడతా ఆ సినిమాల దగ్గరే హీరోయిన్‌ని గూడా అంటే సినిమా హాల్ ఓనర్ హీరోయిన్ అయితే అంటే సినిమా హాల్ కూతురునైతే ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత ముందలైతే ఈ అమ్మాయికైతే బాగా అయితే నచ్చుతాడు. ఎందుకంటే సినిమాలు చూస్తున్నాడు. ఆ ఏజ్ అట్టాంటిది. కానీ తర్వాత గురించి ఆలోచించదు. కానీ పెళ్లి విషయం తర్వాత వచ్చిన తర్వాత ఏమైద్ది? అదొక పిచ్చి దాన్నొదిలి మనం బతకాలి అదొద్దు అనేది పెళ్లి ముందే చెప్పిద్ది. అదొక సేఫ్ సైడు. కానీ మనోడికి ఆ అమ్మాయే కావాలి. ఆ అమ్మాయికి గూడా మనోడే కావాలి. కానీ ఆ సినిమాల పిచ్చి వదిలేసి కాబట్టి దానికైతే మనోడు ఒప్పుకోడు. దాని విషయంగా గొడవలైతే జరుగుతాయి. కొన్ని అంటే ఇంతకు ముందే సినిమా హాల్‌లో రాళ్ళేసి టికెట్లు లేదని వాటి వల్ల కూడా పోలీస్ స్టేషన్‌లో పెట్టడం వల్ల ఇంకా ఈ అమ్మాయి విషయంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలాగో ఆ హీరోకైతే ఒక ఫ్యాన్ తనకు తెలియకపోయినా ఆ ఫ్యాన్‌కి నేను తెలుసు. నేను సాయం చేయాలి అనేది దిగొచ్చి సాయం అయితే చేస్తాడు. దానిలో ఉన్న ప్రాసెస్‌లో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి? వాళ్ళిద్దరికున్న బాండింగ్ ఎలా పెరిగింది ఫ్యాన్స్‌కి, హీరోకి అనేది మంచి, మంచి థాటే చేసాడు 'రామ్' మాత్రం. ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ మీద అయితే కొట్టాడు. ఫ్యాన్స్ సెంటిమెంట్ మీద. ఏ ఫ్యాన్‌కైనా నచ్చకుండా అయితే ఉండదు. మీరనొచ్చు దీంట్లో స్టోరీ లేదంటున్నావు నచ్చిద్దంటున్నావని. నచ్చిద్ది. కానీ స్టోరీ ఏమీ లేదు. ఒక సెంటిమెంట్ డైలాగ్ మీద కొట్టాడు. కాకపోతే కనెక్ట్ అయిన తర్వాత ఏమన్నా స్టోరీ ఉండిద్దేమో అంటే ట్రైలర్ చూసి కూడా నేను చెప్తున్నాను కాబట్టి కనెక్ట్ అయిందంటే వాళ్ళిద్దరూ హీరో, ఫ్యాన్ దగ్గరైన తర్వాత ఏమన్నా స్టోరీ ఉండిద్దేమో అది తర్వాత విషయం. అది నాకు తెలీదు కాబట్టి, నాకు తెలిసినంత వరకైతే నేనైతే ఈ ట్రైలర్ బట్టి మాత్రమే నేనైతే రివ్యూ ఇస్తున్నాను. దీన్ని బట్టి అయితే ఆ ట్రైలర్ బట్టి అయితే అంటే ఫ్యాన్స్ సెంటిమెంట్ మీద అయితే కొట్టాడు 'రామ్' మాత్రం. ఇది మాత్రం డెఫినెట్‌గా అయితే ఒక హిట్ అయ్యిద్ది. ఖచ్చితంగా మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. నేనైతే మాటిస్తున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్ సెంటిమెంట్ మీద కొట్టాడు కాబట్టి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది భయ్యా విషయం అయితే. ఖచ్చితంగా మూవీ అయితే హిట్ అయ్యిద్ది. దాంట్లో అన్‌డౌటెడ్ మూవీ అయితే డెఫినెట్‌గా అయితే హిట్ అయ్యిద్ది. నేనన్న మాటలు గనక మీకు మాత్రం బాధ అనిపిచ్చి, నా మీద కోపమొచ్చి తిట్టాలి అనిపిస్తే మాత్రం తిట్టేయండి తప్పులేదు. నేనేం అనుకోను. కాబట్టి నా ఒపీనియన్ నేను చెప్పా. దాంట్లో ఏం నేనైతే పట్టించుకోను. నేను ఈ ఛానెల్ పెట్టుకుంది నా ఒపీనియన్ నేను ఇయటానికి. మీకు నచ్చితే చూడాలి లేకపోతే లేదు. దీని తర్వాతయితే అంటే దాని మీదయితే ట్రైలర్ రివ్యూ అయితే చేస్తున్నాను. చూడాలనిపించినోళ్ళు చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్న అనుకున్నోళ్ళే సెట్ చేసుకోండి. లేకపోతే అందరూ చేసుకోబోయే అవసరం లేదు.